కార్యక్రమాన్ని, అలాగే వారి వేదాశీర్వచన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు. అలాగే వివిధ పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా శ్రీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు, అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు, ఇలా అనేక మంది నాయకులు, వీరందరూ కూడా స్వామివారి భక్తితో, ప్రపత్తితో, శరణాగతితో ఇక్కడ ఈ ఆలయంలో అనేకమైనటువంటి దేవతాకోట్లతో సమావిష్టమైనటువంటి చోట ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లేనటువంటి దేవతలు ఎవరుంటారు? ఈ వెంకటాచలంలో అనేక సరస్సులు, సెలయేళ్ళు, మహాపుణ్యప్రదమైనటువంటి తీర్థాలు, వనాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్ర జాతములైనటువంటి వేదారణ్యాలు కూడా ఉన్నాయి. వశిష్ఠాది మహర్షులు, సిద్ధచారణ కిన్నరులు, అలాగే స్వామివారితో పాటు సరస్వతీ సహితుడే బ్రహ్మదేవుడు సేవలు అందిస్తూ ఉంటాడు. ఇంకా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఆదిత్యాది గ్రహాలు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దేవతాగణాలు రాత్రింబవళ్ళు ఇక్కడ ఉంటారు శ్రీవారి ఆశీస్సుల కోసం. మరి వీరంతా మానవుల చర్మచక్షువులకు గోచరించకపోవచ్చు, చూడగలిగిన పుణ్యాత్మల మనోనేత్రాలకు గోచరిస్తారు, లేదా పురాణాక్షరాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పర్వత దర్శన మాత్రం చేతనే నరులకు సద్బుద్ధి, సౌఖ్యం కలుగుతాయి. మరి ఈ వెంకటాచలంపై ఉండేటువంటి సిద్ధచారణాదులు సర్వకారాల్లో కృపానిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. వెంకటాచలంలో వీచేటువంటి వాయువులే నరులకు సకల పాపాలు నశింపజేస్తాయి. అలాంటి గొప్ప క్షేత్రంలో స్వామివారి దర్శనం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరింత శ్రేష్టతను ఆపాదిస్తుంది. శ్రీవారి దర్శనం, శ్రీవారి యొక్క ఆశీర్వచనంతో పాటు శేషవస్త్ర బహుమానము, ప్రసాద స్వీకారం అయ్యాక ముఖ్యమంత్రి దంపతులు మళ్ళా పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని అర్చక స్వాముల యొక్క ఆశీస్సులతో పూర్ణకాములై బయటికి రావటానికి, కేవలము అధికారములతో ఉంటే ఆ మానవ జన్మకు పరిపూర్ణత సిద్ధించినట్లు అవ్వదు. శరీరం అనేటువంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన అంతిమ ఫలమైనటువంటి విజ్ఞానాన్ని పొందాలి అని అంటే అద్భుతమైనటువంటి శ్రీనివాస దర్శనం. అడుగడుగుల దండాలవాడు, ఆపద మొక్కులవాడు, ఏడుకొండలవాడైనటువంటి ఆ గోవిందుణ్ణి అక్కడ భోజనశాలలో ముందుగా నమస్కరించుకుని వారి యొక్క హారతిని స్వీకరించి, ఆ శేషహారతిని స్వీకరించినటువంటి బలంతో చక్కగా స్పష్టంగా ఆహారాన్ని స్వీకరించటం, శ్రీనివాస ప్రసాదాన్ని స్వీకరించామనే తృప్తితో వెళ్ళటం జరుగుతున్నది. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ గారి ఈ అన్నప్రసాద కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు, అలాగే శ్రీ లోకేష్ గారు మంత్రివర్యులు వారి దంపతులు, వారి పుత్రులు అందరూ కూడా బంధుగణంతో స్వామివారి యొక్క సేవలో తరించి, ఆ తరువాత అధికార గణంతో, వారి బంధుగణంతో ఇక్కడ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కూడా ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క నిత్య ఆరాధితమైనటువంటి ఆ చిత్తరు యొక్క నమస్కారాలు, అలాగే ఆశీస్సులు పొంది ఆ భక్తులందరి మధ్య, భాగవతులందరి మధ్య కూడా ఆనందంతో స్వామి ప్రసాద స్వీకారానికి సన్నద్ధులవుతూ ఉన్నారు. తిరుమలలో ఎంతో శ్రమకి ఓర్చి యాత్రికులు వస్తూ ఉంటారు. తలనీలాలు ఇచ్చి స్వామి పుష్కరంలో స్నానమాడి మునకకు జన్మజన్మాల కాలుష్యాలు కరిగిపోతూ ఉంటే తిరుమణి తిరుచూర్ణం ధరించి కొత్త స్వీకరించడం పుణ్యమైన, స్వామి ప్రసాదాన్ని 10 మందికి పంచడం కూడా పుణ్యమే. ఇది ధరాలోక వైకుంఠం.
ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పదకవితా పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు. కట్టెదురా వైకుంఠము కాణాచేయిన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ, వేదములే శిలలై వెలసినదీ కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనదీ కొండ, వ్యాధిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ, సర్వదేవతలు మృగజాతులై సంచరించే కొండ, నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ, ఉర్వి తపస్సులే తరువులై నిలచిన కొండ, పూర్వపుట అంజనాద్రి పొడవాటి ఈ కొండ, వరములు కొటారుగా ఒక్కనించి పెంచే కొండ, పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ, కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ, విరివైనదిదివో శ్రీ వెంకటాద్రి కొండ, పవిత్రమైనటువంటి గాలులు అని చెప్పేటువంటిది. కనుక దానములలో ఇదే పరిపూర్ణ దానము అని కూడా నిర్ణయించేశారు అనంతుడు భోజరాజీయంలో స్పష్టంగా. కనుక అన్నదానం ప్రాణులకు చాలా విశేషమైనటువంటిది. కలవు అన్నగత ప్రాణాహ అని చెప్పి వ్యాసుల వారు చెప్పారు కదా. కాబట్టి భాగవతాది గ్రంథాల్లో ఉండే ఆ సత్యాలను మనం స్మరించాలి. వేదం కూడా తస్మాత్ అన్నం పరబ్రహ్మస్వరూపము అని చెప్పింది. అంటే ఏది బ్రహ్మము అని తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే లోకంలో శక్తినిచ్చి అది చక్కగా అన్ని ధర్మకార్యాలు చేయిస్తూ ఉన్నది. కనుక మానవులందరి చేత వారి వారి యొక్క సంప్రదాయాన్ని అనుసరించి స్వీకరించేటువంటి అన్నమే బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మమే అది లోపల జీర్ణమై జఠరాగ్ని ద్వారా ఇంద్రియములన్నింటికీ కూడా శక్తినిస్తూ ఉంటుంది. దాంతో పుణ్యకార్యాదులు ధర్మకార్యాదులు అన్నీ చేయటానికి సాధ్యమవుతూ ఉన్నది. కనుక ఈ అన్నదాన కేంద్రంలో స్వయంగా ఇంతసేపు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క పౌత్రుడితో కలిసి అన్నదానం చేస్తూ ఉంటే వెనుక వారి ధర్మపత్ని అలాగే మాన్య మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్నితో కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. తమ యొక్క దర్పాన్ని భుజకీర్తుల్ని పక్కన పెట్టి ఉన్నతులైనటువంటి వారు కూడా ఇక్కడ సేవాభావంతో చేస్తూ ఉంటే, ఇక్కడ అన్నదానం చేసేటువంటి వారు ఉద్యోగులు కాదు. అన్నదాన నిర్వహణలో ఉద్యోగులు ఉంటారు, కానీ అన్నప్రసాదాన్ని వితరణ చేయటం, వడ్డించటం అనేటువంటిది చేస్తూ ఉండేటువంటి వాళ్ళు శ్రీవారి సేవకులే స్వచ్ఛందంగా. అలా స్వచ్ఛందంగా చేసేటువంటి వారికి మరింత స్ఫూర్తివంతంగా నిలవాలని, ఇది చాలా ఆదరణీయమైనటువంటి కార్యక్రమం. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా చేస్తూ ఉన్నాను. అందువల్ల మీరందరూ కూడా ఇతోధికంగా ఈ స్వామివారి అన్నప్రసాదాల వడ్డన కార్యక్రమంలో శ్రీవారి సేవకులుగా మీరు కూడా చేయండి అని స్ఫూర్తినిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికులకు భక్తులకు లేరు, నిన్నెట్లు తెలిసేరు మానవులు అని కొనియాడింది తరిగొండ వెంగమాంబ. అంతేకాకుండా ఆ అన్నమాచార్యులు వారు కూడా శ్రీనివాసుని మహిమలను తెలియజేస్తూ, తిరుమల నంబి తాతాన్ననాడే తెలిసిబో మీ పెద్దతనములు, కురువల నంబి గారి చేతి బంకమట్టి పువ్వులు కొన్ననాడే తెలిసి మీ భోగము, మరియు అనంతాళ్వార్లు చెరువుగట్టు మన్నుమోయగా తెలిసి మీ నటనలు, గరుడ గంభము కాడ కాసుకొక్క వరమిచ్చి గడియించ తెలిసి మీ సంపద, తొండమాన్ చక్రవర్తికి సంపద తొలుత నీయగా తెలిసి మీ ఈపులు. కానీ పైగా ఈ యొక్క కొండ ఎటువంటిది? ధర్మక్షేత్రం ఇది. ఈ క్షేత్రం యొక్క పవిత్రత ఇతోధికం అవ్వాలని చెప్పి ధర్మదేవతే తన వృద్ధి కోసం తపస్సు చేసింది. అందుకే దీనికి వృషాద్రి, ధర్మదేవత తపస్సు చేసినటువంటి క్షేత్రం అని చెప్పి పేరు ఉన్నది. గిరావస్మిన్ తపస్తేపే ధర్మోపి స్వాభివృద్ధయే తస్మాదాహు వృషాద్రిం తం మునయ
వేదపారగ. అంటే వరాహ పురాణం చెప్పేటువంటి సత్యం ఏంటంటే, అయ్యా మీకు ధర్మ చింతనలో, ధర్మ ఆచరణలో శేషం శేషికాం సర్వదేహినాం. బ్రహ్మాండ పురాణం చెప్తోంది, శేషుడు తపస్సు చేసి శ్రీహరి నివాసం ఉండేటువంటి కొండపై ఉండి ఆయన ఇక్కడ అన్నోదకాలు భక్తులకు లోటు లేకుండా పర్యవేక్షిస్తూ ఉంటాడట. అందుకే ఆయనకి దాసులలో మేటిగా ఆయనకి పేరున్నది. అనంతోహం మహాదేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయా సార్థం మమ సానుషు రమ్యతాం అని చెప్పి ఆయన చక్కగా ఆ స్వామిని అర్థించి శేషాచలంగా మారినటువంటి వాడు శేషుడు. ఈ కొండకొన్న మరో పేరు సుమేరు శిఖరాచలం. అంటే బంగారు కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. సత్వగుణ సంపన్నులకు ఇక్కడ ఆనందం లభిస్తూ ఉంటుంది. మేరుపుత్రం మహాపుణ్యం వెంకటాచల సంజ్ఞకం. మేరుపర్వత పుత్రుడైన ఈ గిరికి వెంకటాచలం అనేటువంటి పేరు కూడా ఉంది.